ఇంటర్మీడియట్ విద్యార్థులకు హాల్ టికెట్ ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేసే కళాశాలలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి హెచ్చరించారు. విద్యార్థుల తల్లిదండ్రులు సకాలంలో ఫీజులు చెల్లించలేదని, విద్యార్థుల భవిష్యత్తును కాల రాసే హక్కు యాజమాన్యానికి లేదని అన్నారు. విద్యార్థులకు హాల్ టికెట్లు ఇచ్చి వారి భవిష్యత్తును కాపాడాలని ఎమ్మెల్యే కోరారు. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా కళాశాలలకు చెల్లించే ఫీజులు సకాలంలో చెల్లించాలని సుధీర్ రెడ్డి సూచించారు. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ప్రారంభం కాబోతున్నాయి. చాలామంది ప్రజలు నా దగ్గరకు వచ్చి ఫిర్యాదు చేస్తున్నారు ఏంటంటే, మాది ఒక 10,000 బ్యాలెన్స్ ఉంది, ఒక 14,000 బ్యాలెన్స్ ఉంది, ఒక 8,000 బ్యాలెన్స్ ఉంది, ఒక 6,000 బ్యాలెన్స్ ఉంది, మాకు హాల్ టికెట్లు ఇస్తలేరు, మాకు పరీక్షలకు హాజరు కానియకుండా యాజమాన్యాలు ఆపుతున్నారని చెప్పి ఫిర్యాదు వస్తుంది. దయచేసి కాలేజీ యాజమాన్యాలకు అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఈ విధంగా పిల్లలను బ్లాక్మెయిల్ చేసి ఎగ్జామ్స్కి హాల్ టికెట్ గిట్ ఇవ్వలేకపోతే మీ మీద కఠిన చర్యలు తీసుకుంటాం. ఎవరిని స్పేర్ చేయము. ప్రజలకు ఈ విధంగా స్టూడెంట్స్కి విద్యార్థులకు అన్యాయం అయితే మాత్రం సహించి ఊరుకునేది లేదు. దయచేసి కాలేజీ యాజమాన్యాలకు అందరికీ చేతులు జోడించి నమస్కరించి నేను వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నా, ఎవరికైనా సరే హాల్ టికెట్ ఇవ్వండి. మీ ఫీజులు ఏమైనా ఉంటే పరీక్షల తర్వాత వాళ్ళు చెల్లిస్తారు. అప్పటిదాకా